రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వారితో. సార్ నమస్కారం. సార్ హాయ్. గుడివాడ అమర్నాథ్ గారు రీసెంట్ గా సీఎంఓ ఆఫీస్ లో ఆయన జగన్ గారి చైర్ లో కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. అంటే చాలా మంది ఏంటి జగన్ గారి కుర్చీలో అయినా కూర్చున్నారు, అసలు ఎందుకు అని చెప్పేసి ఈ విషయం పైన సీఎంఓ ఆఫీస్ కూడా చాలా సీరియస్ అయిందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అసలు ఎందుకు ఆయన కూర్చున్నారు, ఏం చెప్తారు సార్ దీని గురించి? యాక్చువల్గా అయితే ప్రాక్టికల్గా నాకు తెలియకుండా చెప్పకూడదు, కానీ చీఫ్ మినిస్టర్కి ఒక పెద్ద ఛాంబర్ ఉంటుంది కదా, అవును, ఆ ఛాంబర్లో చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడే తెరుస్తారు. అది సిఎస్ జవహర్ రెడ్డి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆన్సర్ చేస్తారు. ఇది ఎలా జరిగిందో చూడకుండా మన పుకారుని పెట్టుకుని అతను ఏదో బ్యాడ్ చేయాలని అని తప్పితే అతను తెలిసినాక అతని ఫాదర్ కూడా తెలిసినాక సో తర్వాత ఆయన పోయారు, ఈ అబ్బాయి వచ్చాడు. ఇతనికి అంత కెపాసిటీ ఉన్నా లేకపోయినా కూడా ఐటీ మినిస్టర్ ఇవ్వడం అనేది నవ్వుకున్నాం మేమందరం. ఒకప్పుడు అయిపోయింది, ఏదో పీరియడ్ అయిపోయింది, నెక్స్ట్ నువ్వు గెలవని చెప్పేసి అతనికి ఏదో ఇన్ఛార్జ్ అనకాపల్లి ఇన్ఛార్జ్ ఏదో ఇచ్చి మొత్తానికి అనకాపల్లి ఏదో ఒక ఇన్ఛార్జ్ ఇచ్చి అతన్ని పక్కన పెట్టారు. అయినా జగన్ పట్టుకుని ఎందుకు వెళ్ళాడాలి, వెళ్ళాడికి ఫ్యూచర్ ఉంటుంది. అవును సార్. మళ్ళీ సేమ్ మినిస్టర్ ఇప్పుడు ఒకసారి ఇచ్చాడు, అదే చాలా పెద్ద జోక్ అయిపోయింది ఒకప్పుడు. ఇప్పుడు ఇతను సీఎం కూర్చోలో కూర్చోవడానికి నేనైతే నమ్మను. ఎందుకంటే బుద్ధి జ్ఞానం భోజనం చేసేవాడు ఎవడో కూడా ఆ పని చేయడు. ఇది పుకారే ఉంటుంది. సీఎం వేరే ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆయన కూర్చుని కూడా సీఎం కూర్చుని అంటే మట్టుకు అక్కడ ఎవరైనా కూర్చోవచ్చు. ఎక్కువ సీఎం కూర్చుని ఉండాలి. రియల్ సీఎం ఛాంబర్లో 100% ఇతను కూర్చోవడానికి అవకాశం లేదు. సిఎస్ఏ ఒప్పుకోడు. జవహర్ రెడ్డి గారే తెలిసిందంటే పక్క లాగుతాడు. ఇది పెద్ద పుకారు. అతనికి ఏదో బ్యాడ్ చేయాలని చెప్పడం తప్పితే ఐ డోంట్ థింక్ ఇది 100%, 99% కరెక్ట్ కాదు. వేరే ఛాంబర్లోకి వచ్చినప్పుడు కూడా సీఎం కూర్చుని ప్లేస్ ఉంటాయి కదా, అక్కడ కూర్చున్నాడేమో. డైరెక్ట్ సీఎం ఆఫీసులోకి హౌ కెన్ యూ ఎంటర్ అవ్వచ్చు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వెళ్ళి వాళ్ళు కూర్చుంటాడా జగన్ ప్లేస్ అన్న? నాన్ సెన్స్ అది. అందులో అది చాలా భవదీయుడు, దాన్ని ఏమంటారు భావదీయుడా, చాలా అడుగులు మడుగులు ఎత్తూ ఉంటాడు. అతను ఫ్యామిలీ అంతా జగన్కి. అదే మీకు నాకు ఒకవేళ సీట్ ఇవ్వకపోయినా నేను ఆయన దగ్గరే ఉంటానని దండం పెట్టాడు కదా. అంచేత ఎంత ఓన్లీ పొకారు అతను బ్యాడ్ చేయడం కోసం. అంత తెలియకుండా ఎందుకు ఉంటాడు? డెఫినెట్గా ఉన్నాడు. ఒక్కొక్క యంగ్ ఫీల్ కూడా ఈ ఓన్ డూ ఇట్. జగన్ అడుగుల మీద అడుగులా వెళ్తూ ఉంటాడు. అదేంది మీకు? అలాగే వెళ్ళే వాళ్ళు మోర్ దెన్ కొడాలి నాని వాళ్ళు ఉండాలి. ఇతను ఒకడు కొత్తగా ఫ్యూచర్ ఇచ్చాడు అతనికి. అంత తొందరగా మినిస్టర్ ఇస్తారు? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అయినా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఓకే, బట్ అటువంటి అతను అసలు ఎలా వెళ్తాడు? అసలు సీఎం ఆఫీస్లోకి వెళ్ళిపోయి మీరు అందరూ మీటింగ్ వచ్చాను, ప్రెస్ మీట్ వచ్చాయని చెప్పి ఆయన కూర్చుంటాడా? ఇంపాసిబుల్ అది. మొట్టమొదటి దట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఆయన వేరే ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు కూర్చునే ప్లేస్లో అది సీఎం సీట్ అని ఏమన్నా అంటే ఏదైనా జర్నలిస్టులు వీళ్ళు పెట్టుంటారు ఫిట్టింగ్. టీడీపీ జర్నలిస్టులు ఉంటారు కదా, ఏబిఎన్ అని వాళ్ళకి ఇదే పని. వాళ్ళకి ఎక్స్ట్రాగా కవర్లు అంతూ ఉంటాయి అనమాట. అర్థమైందా? వాళ్ళు వీళ్ళ సాక్షి తరపులు వాళ్ళకి అంతూ ఉంటాయి. వాళ్ళకి అంద పని చేయాలి సాక్షి మీడియాలో. దట్స్ పెద్ద వాషన్ కింద లెక్కది. ఓకే, అంతే తప్పితే అతను కూర్చొని ఉంటాడు. ఇది నేను మటుకు 99% చెప్పగలను. డైరెక్ట్ సీఎం ఛాంబర్లో కూర్చోవడం ఇంపాసిబుల్. సార్ మొన్నటి వరకు కూడా అమర్నాథ్ గారికి అసలు సీట్ ఇవ్వరు, ఆయన ఇచ్చిన ఫుల్ నెగిటివిటీ ఉంది, ఇచ్చిన గెలవరు అని చెప్పేసి అన్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చేస్తారు మొన్న 9వ విడతలో అమర్నాథ్ గారు పోటీ చేయబోతున్నారని చెప్పేసి. మరి ఎలా ఉంటుంది ఆయన మీద నెగిటివిటీ? పోటీ చేయడం ఎవడు ఒకసారి తీసేస్తే ఎవడు ఇన్ఛార్జ్ ఇచ్చాడు అతనికి. ఓకే, పోటీ ఎందుకు చేస్తాడు? అతను ఇన్ఛార్జ్ అనకాపల్లి అక్కడ పక్కన అతను ఊరు కదా ఇన్ఛార్జ్. అతను బీరకాయ పీజులకు ఎక్కడో నాకు బాగా తెలుసు. అతను వాళ్ళ ఫాదర్ కూడా అనుకోకుండా పోయారు ఆయన. యాక్చువల్గా యంగ్ ఏజ్ లోనే పోయాడు. అప్పటికి అబ్బాయికి 10 సంవత్సరాలు ఉంటుంది వయసు. సో లేదు, అతనికి ఇంకా సీట్ ఎవరు గెలవడానికి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇస్తే ఎవరికి ఇవ్వడం చెప్పాను కదా. శ్రీనివాసరెడ్డికే లేదు, మాగంటి సుబ్బరామరెడ్డి గారి వాళ్ళ తమ్ముడు. ఆయన తెలుగుదేశంలో చేరాడు. వాళ్ళ అబ్బాయి మొన్న అప్రూవల్ గా మారిపోయాడు లెక్కర్ కేసులో కదా. అతను ఈజ్ ఎ బిగ్ మ్యాన్. ఫైనాన్షియల్ గా ఖర్చు పెట్టుబడి ఎవడైనా బిగ్ మ్యానే. అదే పక్కన పేరు కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళు ఆ ఒంగోలు అటు సైడ్ అంతా వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారనమాట. శ్రీనివాసరెడ్డి గారి మదరు
నాకు సుధాకర్ రెడ్డి గారు బాగా పరిచయం నాకు, ఓకే. ఇంకంటే పెద్ద ఆయన. ఉమ్, వాళ్ళకి మరి అక్కడ మల్టీప్లెక్స్లు అవి ఉన్నాయి మెడ్రాస్లో, అవును. బాలాజీ బ్రేవరీస్ అని. ఇట్స్ ఎ బిగ్ ఫ్యామిలీ. మగుడు సుబ్రహ్మణ్యం రెడ్డి ఈస్ ఎ బిగ్ మ్యాన్. ఉమ్, వాళ్ళ తమ్ముడు, మూడో తమ్ముడు ఈయన, ఓకే. సుధాకర్ రెడ్డి గారి తర్వాత ఆయన అనమాట, శ్రీనివాసరెడ్డి గారు. ఓకే. చేత వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళారనమాట. ఆయనకి సీట్ ఇవ్వలేదే, ఉమ్, డబ్బు అదే కానీ అనుకుంటే అతనికి ఇవ్వాలి. అవును. అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఇవ్వాలి. అవును. ఆయన వాళ్ళ ఫాదర్ కాడి నుంచి వైఎస్ఆర్ పార్టీ ఆయన, ఉమ్, ఆయన కూడా తెలుగుదేశంలో జారాడు యాక్చువల్గా. ఉమ్, అది జగన్కి ఏం ఉండవు, ఓకే. చాలా రూత్లెస్. మొహమాటం అసలు. అతను రూల్స్ అంటే రూల్సే, ఉమ్, అంతే. అలా చేస్తాడు. అందుకనే మరి అతనికి ఇప్పటికి కూడా గెలుస్తాడనే వైబ్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ దట్ ఓకే. ప్రిన్సిపల్ సాల్వ్. అతనికి ఉన్న బ్యాడ్ అని నేను చాలాసార్లు చెప్పాను. ఉమ్, లెక్కరు, వాళ్ళ బాబాయ్ గారు మాటరు, ఇవన్నీ మీద పడతాయి. ఇలా ఎక్కువ చేస్తారు ఇప్పుడు. ఓకే. ఆ ఇసుక మాఫియా, ఇవన్నీ కూడా చాలా ఛానల్ చెప్పేసాను నేను. ఇవి తప్ప అతను పరిపాలన ప్రకారంగా 55 to 60% పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్. ఓకే. ఎస్టీ బ్యాక్వర్డ్ అండ్ ఆల్. ఉమ్, అనుకోకుండా అతనికి అన్ని అలా కలిసి వస్తున్నాయి. బుద్రగడ్డ బదం కూడా వచ్చి ఇప్పుడు కలిసాడు. ఉమ్, అతనైతే ఇంకా చాలా మంది కలుస్తారు. చూస్తాం ఎలక్షన్ లోపల చాలా మంది కాపు లీడర్స్ కలిసిపోతారు ఇక్కడ. ఉమ్, ఎందుకంటే ఇక్కడ ప్లాన్ ప్రాపర్ గా లేదు. అవును. ఎవరు పవన్ కళ్యాణ్ ప్లాన్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఉమ్, తప్పితే అందరూ ఇక్కడికి వస్తారు. ఓకే. దట్ ఈస్ ద లక్ ఆఫ్ అన్ని దేవుడే అంటాడు. నిజంగా దేవుడే చూస్తున్నాడేమో. దేవుడు అది చూస్తున్నాడు, నీ వల్ల జరిగిన తప్పులు కూడా చూస్తున్నాడు. అవి మట్టుకు జాగ్రత్త పడాలి. ఉమ్, డెఫినెట్లీ జాగ్రత్త పడాలి. తెలుగుదేశం కూడా పెద్ద పార్టీ కదా, అవును. వాళ్ళు దాన్ని ఎలా చేస్తారు. వాళ్ళకి కూడా మీడియా చాలా పెద్దది, చాలా పెద్ద. వీళ్ళకంటే వాళ్ళదే పెద్దది. ఉమ్, పెద్ద ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ఈటీవీ, ఏబిఎన్ అందరూ వాళ్ళకే కదా. TV5 ఇంకా ఉన్నారు మహా, ఉమ్, ఆడు వంశీ అని ఒకటి మాడతాడు, పెద్ద అతనికి అన్ని తెలిసిన మాడుతూ ఉంటాడు. ఉమ్, ఉమ్, వీళ్ళందరూ వీళ్ళ తరపులే. ఓకే. 60 to 65% మీడియా అంతా వీళ్ళదే కదా. ఉమ్, జగన్ ఆల్సో హ్యాస్ గాట్ లైక్ ఎన్టీవీ అండ్ ఆల్, TV9 విత్ మనీ. ఉమ్, క్విట్ ప్రోకో ఉంటాయి అక్కడ ఏదో. అవును. ఆ విధంగా తప్పితే ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారు, కానీ తెలియకపోతే చెప్తున్నాను యాక్చువల్గా. అవును. జగన్ కూడా యాజ్ స్ట్రాంగ్ యాజ్ దీస్ పీపుల్ ఓన్లీ. అంటే అతనికి అనుకోకుండా అతను చేసినవి డబ్బులు వచ్చి పడుతున్నాయి కదా, ఉమ్, అవి బాగా హెల్ప్ చేస్తున్నాయి. ఓకే. నేను ఒక ఫ్రెండ్ వైజాగ్లో ఒక డిజైనర్ ఎవరో ఉంటే, దానికి సంబంధించి మా ఫ్రెండ్ నా దగ్గర శిష్యులు లాంటి మంచి అతను, ఉమ్, అన్ని ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు ఫిల్మ్ స్కూల్కి. ఉమ్, అతను చెప్తున్నాడు, అతను కూర్చుండగా ఎవరైతే ఎయిటర్, అతను 20 సినిమా చేసాడు ఎయిటర్, ఉమ్, అతనికి ఒక ప్యాకెట్ వచ్చిందట శారీ గీరియల్ మదర్కి. అది పెద్ద పెన్షన్ ఏది అంటారు కదా, అవును. రిటైర్ అయిపోయిన ఆ స్కీమ్లో ఇది వచ్చింది. ఓకే. నేను ఆశ్చర్యపోయాను సార్ అన్నాడు. ఉమ్, ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ గిఫ్ట్ అట్. సో ఇటువంటివన్నీ ప్రాక్టికల్గా చాలా కాలం జరుగుతున్నాయి అని చెప్పుకోకుండా ఎలా ఉంటాం? రైట్ సార్. ఓకే. ఉమ్. అంచేత బై ఆల్ మీన్స్ జగన్ ఈజ్ ఆన్ ద రైట్ ట్రాక్.